నమస్తే. మెగా 9 భక్తి ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు. చాలామంది ఆంగ్ల సంవత్సరం రాగానే విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని, కొన్ని ప్రత్యేకమైన మూమెంట్స్ పంచుకోవాలని అనుకోవడం సహజం. మన సంవత్సరం కాకపోయినా మనం భక్తిలో ఉండి అందులోనూ ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మాట్లాడటం ఏమిటి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది రాశి ఫలితాలకు సంబంధించి ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ విషెస్ జరుపుకుంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతోంది అసలు ఈ రాశి ఫలితాల ద్వారా వాళ్ళ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న కుతూహలం ఉంటుంది. సో కామన్ అందరికీ ఉంటుంది ఆ ఆలోచన. సో ఆ ఆలోచన నుంచి కాస్త అందరినీ ప్రశాంతత వైపు నడిపించాలన్న సదుద్దేశంతోనే రాశి ఫలితాలని ఈ ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరు జాగ్రత్తలు వహించాలి, రాజకీయ ప్రముఖులు ఎలాంటి అధిరోహాలు ఉన్నాయి, ఎలాంటి అవరోధాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా విద్యార్థులు ఎలా జాగ్రత్త పడాలి, ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, వ్యవసాయం మన భారతదేశం వ్యవసాయానికి పుట్టినిల్లు కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి, అంతేకాకుండా ప్రకృతికి సంబంధించి ఎలాంటి వైపరీత్యాలు రాబోతున్నాయి, ఇలా ప్రతి ఒక్కదాని గురించి కూలంకుశంగా చాలా విషయాలు చాలా ఒక రకంగా పరిశోధన చేసే అని చెప్పొచ్చు. చాలా వరకు నేను చెప్పగానే తప్పకుండా చేద్దామని కాస్త టైం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రఘుప్రియ గారితో చేయడం జరుగుతుంది. నేను ఒకటే మీ అందరికీ విన్నవించేది ఒకటే, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మొట్టమొదటి విషయం. ఇక రెండోది ఏమిటి అంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల ఏమిటి అంటే మమ్మల్ని మీరు ప్రోత్సహించడమే కాకుండా ఆ రాశి వాళ్ళకి ఎంతవరకు మ్యాచ్ అయింది అన్న విషయం కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, చాలా వరకు పరిశోధన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అని. ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఇది కరెక్టే కదా అన్న ఫీల్ తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే మేషరాశి ఓవరాల్గా ఉండే వాళ్ళకి మేషరాశి వారికి ఎలా ఉంటుందని, మేషాది మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది చాలా విపులంగా చెప్పడం జరుగుతుంది. వీడియోస్ కాస్త లెంతీగానే ఉంటాయి. ముందే అందరికీ అందుకే చెప్తున్నాను, ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి. మరొకసారి చెప్తున్నాను, అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, 3 రాశులకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అలాగే వాళ్ళు ఏమేం పాటించాలి, ఏ డేస్ కలిసి వస్తాయి కూడా చాలా చక్కగా వివరించారు. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ 2026 ఏ విధంగా కలిసి వస్తుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఏమైనా వీసాలు దొరికే అవకాశాలు ఉన్నాయా, విదేశీ యానం ఎలా ఉంటుంది, ఇలా చాలా విషయాలు మీరు ఆల్మోస్ట్ అన్ని విషయాలు వివరిస్తున్నారు కాబట్టి ఓవరాల్గా ఎలా ఉండబోతోంది వివిధ రంగాల వారికి చెప్పండి. తప్పకుండా. అయితే ఈ కర్కాటక రాశి వారికి గురువు లాభస్థానంలో ఉన్నాడు. అసలే గురువు, అందులో లాభస్థానము, డబ్బులే డబ్బులు. అయితే చాలా ప్రసన్న దృష్టి చూపిస్తున్నాడు. చిన్న స్థాయిలో ఉండేవాడు కూడా తెల్లారేపాటికి కోటీశ్వరుడు అయిపోయేటట్టుగా కనబడుతుంది. లాటరీ కొంటారు. అయితే వీళ్ళకి దేని మీద చూపిస్తున్నాడు అంటే కనుక ఆదాయం మీద చూపిస్తున్నాడు. తర్వాత ఉన్నత వ్యక్తులతో మంచి సత్సంబంధాలు, అంటే పెద్ద పెద్ద వ్యక్తులు వీళ్ళకి పరిచయాలు అవుతారు, వాళ్ళ ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా వీళ్ళకి వ్యాస్ట్ చేంజెస్ కనబడుతున్నాయి. అంటే ఒక తక్కువ స్థాయిలో ఉద్యోగం ఉంటే కనుక హై రేంజ్లోకి వెళ్ళడము, ప్యాకేజ్ పెరగడము, ఇలాగా ధనానికి సంబంధించిన గ్రోత్ చాలా ఎక్కువ కనబడుతోంది. తర్వాత కుటుంబ పరంగా శ్రేయస్సు హార్మోన్ ఎక్కువ ఉంటుందన్నమాట. గతంలో ఇబ్బందులు అనుమానాలు ఇవి ఉన్నా అవన్నీ పోయి కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉండబోతోంది. తర్వాత మానసికంగా శాంతిగా కూడా ఉంటారు. అమ్మయ్య హాయిగా ఉంది అన్నట్టు ఉంటారనమాట. తర్వాత వీళ్ళకి గురుబలము ఈ సంవత్సరం మొత్తం చాలా పవర్ఫుల్గా ఉంది. గురుబలం ఉంటే అసలు లేనిది ఏమిటి చెప్పండి. అదే కదా, అసలు గురుకాళ్లే పట్టుకోవాలి అంటారు. ఆ గురువే వీళ్ళకి కంప్లీట్ ప్రొటెక్షన్ అనమాట. అన్ని రకాలుగా ప్రొటెక్టివ్గా ఉన్నాడు. అయితే శని భగవానుడు ఏం చేస్తున్నాడంటే అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనుకూలమైన దృష్టికి తీసుకొచ్చి శుభయోగాన్ని అందిస్తున్నాడు. శని భగవానుడు కూడా తక్కువేం కాదు. అయితే మొదటి 4 నెలలు కాస్త పరీక్షలు పెడతాడు, టఫ్ టైము. ఇంకా ఆ తర్వాత నుంచి పూర్తిగా శుభాలే. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కాస్త టఫ్. ఎంత అంటే ఒక 15-20%
టఫ్. మిగతా తర్వాత ఎందుకంటే గురువు ప్రొటెక్ట్ చేస్తున్నాడు కదా, ఆ టఫ్ అనేది కామన్. ఇంకా కర్మరీత్యా ఇంకా ఆ తర్వాత నుంచి డిసెంబర్ వరకు వీళ్ళకి తిరుగులేదు. తర్వాత రాహు కేతువులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు పనిచేసే స్థలాలలో ఒత్తిడి పెడతాడు, అంటే ప్రెషర్ ఎక్కువ ఇస్తున్నాడు. దాంతో పాటు పై అధికారులతో వీళ్ళకి కొంత ఘర్షణ ఏర్పడే అవకాశం కనబడుతుంది. తగాదాలు, మాటలు అలాగా జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కేతువు తులాలో ఉండడం మూలంగా కుటుంబంలో పాత సమస్యలు సద్దుమణిగిపోతాయి. కుజుడు వల్ల ఏమవుతుందంటే ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏప్రిల్, జూను మధ్యలో కొంత కోపం తగ్గించుకోవాలి వీళ్ళు. తగ్గించుకుంటే మిగతా అంతా చక్కగా ఉండబోతుంది. ఇక అదృష్ట శాతం చూసినట్టయితే జనవరి నుంచి మార్చి వరకు 65%, ఏప్రిల్ జూన్లో 72%, జూలై నుంచి అక్టోబరు 90%. అంటే వీళ్ళకి సువర్ణ కాలము జూలై నుంచి అక్టోబర్ వరకు సువర్ణ కాలము అంటారు, బంగారు సమయము. అయితే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు 88%గా కనబడుతోంది. అయితే మొత్తం మీద వీళ్ళ అదృష్ట శాతం 80%గా ఉంది ఓవరాల్ గా. అయితే వీళ్ళకి కలిసి వచ్చే రంగులు వెండి, తెలుపు, తర్వాత పసుపు రంగు, లేత గులాబీ రంగు. ఈ 4 రంగులు వీళ్ళకి కలిసి వస్తాయి. ఇంకా అదృష్ట సంఖ్యలు 2, 7, 11. తర్వాత అదృష్ట వారాలు సోమవారము, మంగళవారము, గురువారము. ఇవి అదృష్ట వారాలు. అయితే వీళ్ళు ఇంకా ఇవి ఓవరాల్ గా వీళ్ళకి కలిసి వచ్చేది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మొదటి భాగము జనవరి నుంచి జూన్ వరకు దృష్టి చెదురుతుంది, చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. తర్వాత పాత చదువుల యొక్క అలవాటు వల్ల లేకపోతే పాత అలవాట్ల వల్ల కొంత పెడదారి పట్టే అవకాశం ఉంది, జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాలి. తర్వాత పరీక్షల్లో సామాన్యమైన ఫలితాలే వస్తాయి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయికి రాలేకపోవచ్చు. ఇక రెండో భాగంలో జూలై నుంచి డిసెంబర్ వరకు వీళ్ళలో కొంత శక్తి పెరుగుతుంది, సిగ్గుతనం వస్తుంది. అరే నేను తప్పు పని చేశాను, తల్లిదండ్రుల కష్టం వృధా చేస్తున్నాను అని గుర్తించుకుని వీళ్ళల్లో మెచ్యూరిటీ వస్తుంది. తర్వాత గణితము, శాస్త్రము, వైద్యము అంటే డాక్టరు ఈ చదివే వాళ్ళల్లో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు, ర్యాంకర్లుగా వెళ్ళే అవకాశం కనబడుతుంది. తర్వాత పోటీ పరీక్షల్లో స్పెషల్ ర్యాంకు తెచ్చుకుంటారు. తర్వాత విదేశీ విద్య కోసము వీళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. గతంలో అప్లై చేసినవి ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు వచ్చేందుకుంది. తర్వాత వీళ్ళకి చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి వీళ్ళ చేత్తో అంటే లేదా వీళ్ళ పేరిట అభిషేకం పాలని కనుక చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తర్వాత గంగాజలము అప్పుడప్పుడు వీళ్ళు పూజా మందిరంలో వీళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళు చేయలేరు కానీ పెద్దవాళ్ళు చేసినట్టయితే కనుక గంగాజలం చల్లితే కొంత దోషాలు పోయే అవకాశం ఉంది. తర్వాత రాత్రి 10 తర్వాత వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతర యావగేషన్స్ పెట్టుకోకూడదు, 10 లోపే పెట్టాలి. ఎందుకంటే రాహు సంబంధించిన సమయం కాబట్టి కొంత డిస్ట్రక్షన్ వచ్చే అవకాశం ఉంది, ఈ సమయాన్ని నోట్ చేసుకోండి. తర్వాత ఇక ఉద్యోగస్తులకు చూసినట్టయితే మేజర్ హైలైట్స్ ఏంటంటే వీళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు కూడా మంచి గట్టిగా ఉండే ప్యాకేజీతోనే వస్తాయి, గట్టిగా ప్యాకేజ్. తర్వాత పై అధికారుల దృష్టిలో వీళ్ళ పనితీరు కనబడుతుంది. అనుకుంటుంటారు కదా నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు, ఏంటిది నా పనితనం తెలియట్లేదు అనుకుంటారు. ఆ బాధ వీళ్ళు పడక్కర్లేదు, చక్కగా అందరూ గుర్తిస్తారు, గట్టిగానే శాలరీ వేస్తారనమాట. తర్వాత విదేశీ ప్రాజెక్ట్స్ కానీ లేదా విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే వీళ్ళకి సంస్థ నుంచి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, వీళ్ళని రిఫర్ చేస్తారు. తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, కొత్త అవకాశాలు రావడము, ప్యాకేజీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే కనుక ఈ సమయంలో అంటే జూన్ తర్వాత నుంచి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, 90% వస్తాయి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తే ఈ సమయాన్ని చూసుకోవచ్చు. తర్వాత జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఏంటంటే కనుక మార్చి, ఏప్రిల్ వీళ్ళకి చాలా టఫ్ టైం, జాగ్రత్తగా ఉండాలి. రాహు ప్రభావంతో సహోద్యోగులు వీళ్ళ మీద బురద జల్లే అవకాశం ఉంటుంది, ఆ విషయంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు చూసుకోండి. తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు చూసినట్టయితే కనుక మంచి ఫలితాలు, ఇంకా రైజింగ్ ఫలితాలే వచ్చేటట్టు కనబడుతుంది. ఈ 2 నెలలే వీళ్ళు ఇబ్బంది, ఇంకా తర్వాత చక్కగా ఉంది. ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయము, అంటే చక్కగా చేసేసుకోవచ్చు వీళ్ళు, ఎటువంటి సందేహము వద్దు. తర్వాత పాత రుణాలు ఏవైనా ఉంటే కనుక తీరేందుకు వీళ్ళకి ఎవరైనా ఇవ్వాల్సి వస్తే ఇచ్చేందుకు ఈ సమయం చక్కగా ఉంది. భాగస్వామి
భాగస్వామ్య వ్యాపారం కనుక కొత్తగా చేద్దామనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా చేసుకోండి. ఆ భాగస్వామి వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత విదేశీ వ్యాపారాలు ఎవరైనా చేద్దామని అనుకుంటే కనుక ఈ సమయంలో అంటే ఫిబ్రవరి మాసంలో ట్రై చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోవాలి. ఇంకా ట్రాన్స్పోర్టు, నిర్మాణ రంగము, మెడికల్ బిజినెస్ చేసే వాళ్ళకి, మెడికల్ షాపుల వాళ్ళకి చాలా చక్కని వృద్ధి రేటు కనబడుతోంది. ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన సమయము జనవరి, మార్చి ఈ 2 నెలల్లో పెట్టుబడులు పెట్టకండి. ఆ సమయం చూసుకుని ఫిబ్రవరిలో పెట్టుకోండి లేదా ఏప్రిల్లో పెట్టుకోండి. ఈ 2 నెలల్లోనూ డబ్బులు పెట్టద్దు, నష్టపోతారు, పోగొట్టుకుంటారు. ఆగస్టు, అక్టోబరు అంటే ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతారు. తర్వాత ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక చక్కని పంటలు పండుతాయి. ఆ పంటలు దిగుబడి బాగుంటుంది, రేటు పలుకుతుంది, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత నీటి సమస్యలు కూడా గతంలో వీళ్ళకు ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత అరికట్టు ప్రాంతాలలో అంటే ఆరికట్టు అంటారు కదా, మెట్ట ప్రాంతాలు అవి, వాటి మీద వేసే వరదలు వచ్చే అవకాశము కొంచెం ఎక్కువ కనబడుతోంది. ఏ నెలలు? జూలై, సెప్టెంబరు, మనకి వర్షాకాలమే కదా, ఆ సమయంలో నుంచి సెప్టెంబర్ ఆల్మోస్ట్ వర్షాకాలమే కాబట్టి ఆ సమయంలో రైతులు జాగ్రత్తగా ఉన్నట్టయితే కనుక పంట నష్టపోకుండా ఉండేందుకుంది. తర్వాత లాభదాయకమైన వీళ్ళు ఏ పంటలు వేసుకుంటే లాభం వస్తుందంటే పసుపు, పామాయిలు, పాలు, పశు సంరక్షణ అంటే పాలు పంట కాదు, పాల వ్యాపారులకు. తర్వాత నువ్వులు, వరి రెండవ పంట, మొదటి పంట కాకుండా రెండో పంట శ్రేష్టంగా వస్తుంది, దిగుబడి వస్తుంది, రేటు పలుకుతుంది. తర్వాత ఇక రాజకీయ నాయకులకు చూసినట్టయితే కొత్త పదవులు వస్తాయి, దాంతోపాటు పబ్లిక్ ఇమేజ్ పెరుగుతుంది, దాంతోపాటు పెద్దల అండదండలు ఉంటాయి. తర్వాత అంతా గుడ్డే. మీకు ఎవరైనా వ్యతిరేకంగా కుట్రలు చేస్తే వాళ్ళు బయటపడే అవకాశం ఉంది, కానీ మీకైతే ఏమీ కాదు. తర్వాత వీళ్ళు ఎక్కడ మాటలు తేడాలు వస్తుందంటే ఓవర్ అగ్రెసివ్గా ఎప్పుడు ఉంటారంటే మార్చి నెలలోను, ఏప్రిల్ నెలలోను వీళ్ళు ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతుంటారు, ఓవర్గా మాట్లాడేస్తుంటారు. ఈ 2 నెలలు కొంచెం కంట్రోల్ చేసుకున్నట్టయితే మిగతా అంతా చక్కగా ఉంది వీళ్ళకి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం చూసినట్టయితే కనుక కొత్త ఇళ్ళు కొనుక్కోవాలన్నా లేదా కొత్తగా ఏది చేయాలన్నా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది. అందులోనూ కూడా ఏప్రిల్, జూలై ఈ 2 నెలల్లో, ఏప్రిల్లో కానీ జూలైలో కానీ శుభమైన నెలలు. ఆ సమయంలో ఇల్లు కొనుక్కోండి, భూములు కొనుక్కోండి. తర్వాత ఆగస్టు, అక్టోబర్ నెలలు ఇల్లు కట్టడానికి బాగుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి. తర్వాత నవంబరు, డిసెంబరు పాత ఆస్తుల మీద కానీ, దాయాదుల ఆస్తుల మీద కానీ, స్థిరచర ఆస్తుల మీద కానీ వివాదాలు ఏవైనా ఉంటే గతంలో మీకు తొలగిపోతాయా? అంటే మీ పేరు మీదకి వచ్చేస్తాయి తీర్పు. చాలా చక్కగా ఉండబోతోంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అశాంతి పెరిగేందుకు కనబడుతోంది. ఊపిరితిత్తులు, జీర్ణాశయము ఈ రెండిటికి మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే హాస్పిటల్ అవ్వడం కానీ, తీవ్రమైన డ్యామేజ్ కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత కొంత సంయమనం పాటించుకోవాలి, భయపడడం కానీ ఇలాంటి పనులు చేయకుండా నిబ్బరంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. తర్వాత జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏంటంటే ఫిబ్రవరి, ఏప్రిల్ ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉండండి. మే, జూను ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉండండి. తర్వాత జూలై, సెప్టెంబరు మీరు ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం జాగ్రత్తగా కంట్రోల్డ్గా కొంచెమే తినండి. అసలు తినడం మానేయండి అన్నట్టుగా చెప్తున్నారు, ఇంత తినండి. తర్వాత ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలకు సంబంధించి ధనం కూడా అలాగే వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత వివాహ యోగం బలంగా ఉంటుంది, ప్రయత్నాలు చేసుకోవచ్చు. తర్వాత ప్రేమలో ఉన్న వారికి ఒక మంచి నిర్ణయం తెలుస్తుంది, వీళ్ళు నిజమా కాదా అన్న క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. విదేశయానం ఏమన్నా ఉంటుందా చూస్తున్నాను. పిల్లల చదువులు కానీ లేదా భవిష్యత్తుకి ఏదైనా ప్రణాళికలు వేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు అన్నట్టు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి జనవరిలో ప్రయత్నం చేస్తే మార్చి లేదా మే, జూలై
ఈ నెలల్లో వెళ్ళేందుకు అవకాశాలు వస్తాయి. ఓకే. కాబట్టి మీరు జనవరిలోనే దానికి ప్రారంభం చేసుకోవచ్చు. మిగతా నెలల్లో ప్రారంభం చేస్తే అవకాశాలు రాకపోవచ్చు. తర్వాత జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏంటంటే మార్చి, ఏప్రిల్ జాగ్రత్తగా మాటలు జాగ్రత్త పెట్టుకోవాలి. జూన్లో అయితే కనుక ప్రేమ విషయాలలో అపార్థాలు, ఒక క్లారిటీ వస్తుంది. నాకు వీడు సెట్ అవ్వడు, లేదా నాకు ఈమె సెట్ అవ్వదు అన్న ఒక క్లారిటీకి వచ్చేస్తారు. ఇది ఇంకా మరి పరిహారాలు, మంత్రాలు చూసినట్టయితే కనుక ప్రతి సోమవారము ఉపవాసం ఉండాలి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు. తర్వాత దుర్గా అమ్మవారికి పసుపు దీపం వెలిగించే ప్రయత్నం చేసుకోవాలి. మూడవది ఏంటంటే గోధుమలను దానంగా ఇవ్వాలి, సూర్యగ్రహ ప్రీతి కోసము. మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకోవాలి. అయితే అందరికీ చెప్పదగినటువంటి మంత్రం ఏంటంటే కనుక అందరికీ తెలిసిందే కదా అంటారు, కానీ ఇది 5 ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి మంత్రము. ఓం నమ శివాయ. 5 ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. అంటే ఆ భూతాలకు సంబంధించినటువంటి మంత్రం కాబట్టి దీన్ని తప్పనిసరిగా 108 సార్లు ఉదయం పూట చదవాలి. అయితే ఎవరికైతే ఆర్థికంగాను ఆరోగ్యంగాను నష్టం ఉన్నాదో వాళ్ళు మాత్రము ఓం దుమ్ దుర్గాయ నమః ఈ మంత్రాన్ని చదివితే ప్రొటెక్టివ్గా ఉంటుందన్నమాట. రైట్. ఈ 2 మంత్రాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. ఓకే. ఓవరాల్గా కర్కాటక రాశి వారు కూడా చాలా బాగుంది, మాసం అంతా బాగుంది. మీదేనా కర్కాటక రాశి? ఒకసారి నోట్ చేసుకోండి. చాలా బాగుందండి, సంవత్సరం అంతా బాగుంది. ముఖ్యంగా విదేశయానం చేయాలి అనుకున్న వాళ్ళకి మాసాలు చెప్పారు, వాటిలో ట్రై చేసుకోండి, ఆ మాసాల్లో ప్రయత్నించండి, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. విద్యార్థులకి, రాజకీయ రంగం వారికి, వ్యవసాయానికి, అలాగే ఆరోగ్య విషయాలు అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ బాగుంది. కొన్నిట్లో జాగ్రత్తలు చెప్పారు, వాటిని నోట్ చేసుకొని పాటించే ప్రయత్నం చేయండి. మరి కర్కాటక రాశి వారందరికీ ఈ విషయం తెలియాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒక లైక్, ఒక షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో 100% వీడియో అంతా చూశాక కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.